మీడియాలో ఏమో అదిరిపోయే గుడ్ న్యూస్ అంటున్నారు. 90,000కే బంగారం వచ్చేస్తుందని చెప్తున్నారు. అసలు ఎంతవరకు నిజం తెలుసుకుందాం. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం బంగారం ధరలు రికార్డ్ గరిష్టాల నుంచి పడిపోయాయి. రష్యా డాలర్తో వ్యాపారం చేయొచ్చనే నివేదికలు దీనికి కారణం. ఇది డీ డాలరైజేషన్ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. 2027 నాటికి బంగారం ధరలు 10 గ్రాములు లక్ష దిగువకు అంటే 90,000 వరకు పడిపోవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025లో అద్భుతమైన రాబడిని అందించిన బంగారం 2026 జనవరిలో కూడా తన బుల్ రన్ కొనసాగించింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం ధర 1,80,779 రూపాయల గరిష్ట స్థాయికి చేరుకుంది. గత శుక్రవారం ఎంసీఎక్స్ బంగారం రేటు 10 గ్రాములకు 1,56,200 వద్ద ముగిసింది. ఇది దాని మునుపటి గరిష్ట స్థాయి కంటే దాదాపు 24,500 13.50% తక్కువ. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ బంగారం రేటు ఔన్సుకు 5,046.30 డాలర్ల వద్ద ముగిసింది. ఇది రికార్డు గరిష్ట స్థాయి 5,626.80 డాలర్ల కంటే దాదాపు 10.50% తక్కువ. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం రష్యా అమెరికాతో డాలర్లతో వ్యాపారం చేయడానికి తిరిగి ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న నివేదికల మధ్య బంగారం ధరల ర్యాలీకి బ్రేకులు పడేలా ఉన్నాయి. వార్తా సంస్థ బ్లూంబెర్గ్ ఉదహరించిన రష్యన్ అంతర్జాతీయ పత్రం క్లెమిన్ అమెరికాతో ఆర్థిక భాగస్వామ్యాన్ని అన్వేషిస్తుందని సూచిస్తుంది. వారు చెప్పారు, ఈ పరిణామంలో అత్యంత ఆసక్తికరమైన భాగం రష్యా యుఎస్ డాలర్ ఆధారిత వాణిజ్య ఒప్పందానికి తిరిగి రావడం. ఇది రష్యాతో సహా బ్రిక్స్ దేశాల డీ డాలరైజేషన్ ప్రయత్నాలకు పెద్ద దెబ్బ అవుతుంది. బ్రిక్స్ సభ్యులు తమ వాణిజ్య పరిష్కారాలలో యుఎస్ డాలర్ స్థానంలో బంగారాన్ని కూడబెట్టుకుంటున్నారని, కానీ రష్యా యుఎస్ డాలర్కు తిరిగి రావడం డీ డాలరైజేషన్కు బంగారు ధరల ర్యాలీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు తెలిపారు. ఈ వార్తల నివేదికలపై రష్యా ఇంకా స్పందించాల్సి ఉంది. మరి నిజంగా బంగారు ధరలు తగ్గుతాయా? బంగారు ధరల డిమాండ్, సరఫరా డైనామిక్స్లో నిర్మాణాత్మక మార్పును అంచనా వేస్తూ పేస్ 360కి చెందిన అమిత్ గోయల్ మాట్లాడుతూ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారు ధరలు ఇప్పటికే ఔన్స్కు 5,626.80 డాలర్ల వద్ద, భారత్లో 10 గ్రాముల బంగారానికి 1,80,779 వద్ద గరిష్ట స్థాయికి చేరుకున్నాయని అన్నారు. బంగారం తన నష్టాలను తొలగించడానికి చేసిన ప్రతి ప్రయత్నం తర్వాత గోల్డ్ డెడ్ క్యాట్ హౌన్స్ కనిపించింది. డీ డాలరైజేషన్ ప్రక్రియలో ఇటువంటి నిర్మాణాత్మక మార్పు ప్రపంచ కేంద్ర బ్యాంకులకు భయాందోళనకు దారితీస్తుంది. బంగారానికి అనుకూలంగా డిమాండ్, సరఫరా అసమతుల్యతలను తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొదటి టిగ్గర్ పేపర్ బంగారం అమ్మకంలో వచ్చినప్పటికీ అది చివరికి భౌతిక బంగారు ధరలను తాకుతుంది. భారత్లో బంగారం ధరలు ఇప్పటికే దాదాపు 15% తగ్గాయి. ఈ పరిణామం తర్వాత ఈ తగ్గుదల మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. భారత్లో బంగారు ధరలు 10 గ్రాములకు 1,00,000 కంటే తక్కువగా రావచ్చు. కోమెక్స్ బంగారం ధరలు 2027 చివరి నాటికి ఔన్సుకు 3,000 డాలర్లకు చేరుకోవచ్చని అమిత్ గోయల్ అంచనా వేస్తున్నారు. భారత్లో బంగారం రేటు 2027 చివరి నాటికి 10 గ్రాములకు 90,000 నుండి 1,00,000 మధ్యలో ఉండొచ్చు, అంతకన్నా ఇంకా కూడా తగ్గొచ్చని ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఏమండి, నాకైతే ఈ మాటల మీద నమ్మకం లేదు. ఎప్పుడు చూసినా కూడా బంగారం రేటు పెరిగితేనేమో తులానికి 5,000 10,000 పెరిగింది, తగ్గితేనేమో 200 300 తగ్గింది. ఈ పెరిగినప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోరు, తగ్గినప్పుడు మాత్రం కుప్పకూలిపోయిన బంగారం ధరలు తగ్గిపోయి భారీగా తగ్గిన బంగారం అని చెప్తారు. ఏమో, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. నాకు తెలిసి నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు బంగారం ధర తులం 4,500 ఉండేది. ఇప్పుడు వచ్చేసి 1,56,000 ఉంది ఈరోజు. సో కాబట్టి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. తగ్గిద్దంటారా? నిజంగా 90,000కి వచ్చిద్దా? నిజంగా 90,000కి వస్తే చాలా మంచిది. చాలామంది పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కొనుక్కుంటారు. చాలా చాలా మంచిది వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళలో నిజం చెప్తున్నాను, ఇంతకుముందు 10 తులాలు పెడతారా, 20 తులాలు బంగారం పెడతారా అని అడిగేవారు. ఇప్పుడు వాళ్ళు అడగడం వదిలేసేయండి, డైరెక్ట్ పెళ్లి కూతురు వాళ్ళ నాన్న చెప్పేస్తున్నాడంట, ఏమంటే బాబు మేము బంగారం పెట్టలేము, కావాలంటే అక్కడ ల్యాండ్ ఉంది ఇచ్చేస్తాను, లేదంటే ఇక్కడ ఇల్లు ఇచ్చేస్తాను, కానీ బంగారం నేను పెట్టలేను అంటున్నారు. అంటే అంతగా పెరిగిపోయింది బంగారానికి వాల్యూ. సో చాలామంది చాలా రకాల ఇబ్బంది పడుతున్నారు. సో బంగారం రేటు తగ్గితే మంచిది, కానీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ అన్యాయమైపోతారు అని బాధ ఉండొచ్చు. ఎప్పుడైనా సరే బంగారం మీద ఇన్వెస్ట్ మన దగ్గర 100 రూపాయలు ఉంటే 30 రూపాయలు పెట్టాలి తప్ప 100కు 100 పెట్టకూడదు. అది తెలివైన ఇన్వెస్టర్లందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఇన్వెస్టర్లకు ఇప్పుడు మంచి సమయం. వాళ్ళు 1,00,000కో 1,20,000కో కొనుంటారు. ఇప్పుడు 1,56,000 ఉంది. ఈ టైంలో అమ్ముకున్నా మళ్ళీ తగ్గినప్పుడు కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. కానీ 3 లక్షలు అయిపోద్ది, 5 లక్షలు అయిపోద్ది అని అత్యాస్త పెట్టుకుంటే మాత్రం అన్యాయం అయిపోతారండి. ఎందుకంటే బంగారం ఎంత ఫాస్ట్గా తిరిగిందో అంత ఫాస్ట్గానే తగ్గిద్ది, మళ్ళీ పెరిగిద్ది. ఆ టైం ఉంటుంది, అది కరెక్ట్గా మనం గమనించి గన్ షాట్ కొడితే లాభాలు పంట పండిద్ది. సో మరి అదే అండి మ్యాటర్, తెలుసు కదా. నేను కింగ్ సతీష్. ఈ మ్యాటర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. బంగారం తగ్గిద్ది తగ్గదా, 90,000 అయిద్దా అవదా అనేది ఏంటో మీరు చెప్పండి, ఎస్ఆర్ నో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తున్నానండి కింగ్ సతీష్ విజన్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.